హాయ్ అండి, నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. అందులో కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసి, అంటే పువ్వు, చెక్క అండ్ యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసి, ఆనియన్స్, అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అండ్ క్యారెట్, బఠానీ, ఎగ్స్ అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను. నేను బిర్యానీలలో జనరల్గా కర్డ్ యాడ్ చేస్తాను. కర్డ్ యాడ్ చేసి కొంచెం ఉప్పు, కారం వేసేసి అలా కొంచెం ఫ్రై చేసేసి ఇలా కొత్తిమీర వేస్తున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసి, రైస్ వేసి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. మొత్తం వేసుకున్నాక స్లోగా కలపండి. రైస్ అనేది చిదమకుండా స్లోగా కలుపుకొని ఒక 2 మినిట్స్ రైస్ని ఇలా 2 మినిట్స్ని ఇలా ఉంచుకొని స్లిమ్లో, తర్వాత వాటర్ యాడ్ చేయండి. రైస్ కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోండి. నేను 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని స్లిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పొయ్యిని పెట్టుకొని బిర్యానీ రెడీ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ ఇలా పొడి పొడిగా రెడీ అయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంజాయ్. హ్యాపీ సండే.